నమ్ముతున్నాను. ఏది ఏమైనా ముందు ఏం జరిగిందనే నిజం తెలుసుకోవాలి. ఆ నిజం ఆయన చెప్పడం లేదు. రోజు అడిగి నేను విసిగిపోయాను. అందుకే ఆ నిజమేంటో నేనే తెలుసుకుంటాను. ఆ తర్వాత అది నన్ను బాధ పెట్టేదా సంతోష పెట్టేదా అని పక్కన పెడితే మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వస్తుంది. మా అందరికీ అంటాం, నీకు క్లారిటీ అవసరం లేదా? మాధవతో జీవితాంతో ఆనందంగా ఉంటానని తనని నీ జీవితంలోకి ఆహ్వానించాం. నాకు క్లారిటీ ఉంది ఆయన తప్పు చేయడని. నేనిప్పటికీ నమ్ముతున్నాను. సరే, నువ్వంత బలంగా నమ్మితే మేం మాత్రం ఏం చేయగలం చెప్పు? ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా నీ పక్కన నిలబడ్డం తప్ప. పాపకి సీట్ అయితే తీసుకోగలిగాను. సీటు దొరుకుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను. కృష్ణ నిజంగా చాలా అదృష్టవంతురాలు. లాస్ట్ సీట్ తనకే దొరికింది. హలో మాధవ, నీతో అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలి. ఇందాక ఇంట్లో ఉంటావని చెప్పి ఫోన్ చేయలేదు. ఏదైనా ఇంపార్టెంటా? అవును, కొంచెం అలాంటిదే. నేను కూడా నీతో కొంచెం మాట్లాడాలి. మనం కలుసుకునే ప్లేస్కి వచ్చే. సరే మాధవ. ఏంటి టెన్షన్గా ఏదో అర్జెంటుగా కలవాలని అంటుంది. ఏం జరుగుంటుంది? ఉత్త పప్పు వేసావంటే వెళ్ళి చట్నీ తీసుకునిరా. అలాగేనండి. తాతయ్య, వాటర్. అయ్యో, ఏమైందండి? మావయ్య, పాప. ఆ పిల్ల ఎవరు నాకు మంచినీళ్ళు ఇవ్వడానికి? ఈ పిల్ల వల్ల నాకు రోజు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈ పిల్ల వచ్చిన దగ్గర నుంచి ఒక్క రోజు కూడా మనశ్శాంతిగా నిద్రపోలేదు తెలుసా? చూడండి మావయ్య గారు, పాపను ఎందుకు నిందిస్తున్నారు? జరిగింది జరుగుతుంది, తనకేం తెలుసని. తనేం తప్పు చేయలేదు కదా. నాకు పొరమాలితే ఆ పిల్ల ఎందుకు మంచినీళ్ళు తీసుకొచ్చింది? నేను తెమ్మన్నానా? ఎవరికైనా పొరబోతే మంచినీళ్ళు ఇవ్వడం అనేది మానవత్వం కదా. తను కూడా అదే పని చేసింది. చూడు భూమి, నువ్వు మానవత్వం గురించి నాకు చెప్పాల్సిన పని లేదు. మీ ఆయనకి నీకు ఆ పాప ఇష్టం అయితే మీ గదిలో పెట్టుకోండి. దయచేసి నా కంట మాత్రం పడొద్దు. ఆ అమ్మాయిని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. చూడండి మావయ్య గారు, ఒకవేళ తప్పేమైనా చేస్తుంటే అది మా ఆయన చేశాడు. మీరేదైనా శిక్ష వేయాలనుకుంటే అది మా ఆయనకి వేయండి. పైగా మీ కడుపున పుట్టిన బిడ్డ కాబట్టి మీకు ఆ హక్కు ఉంది. కానీ అన్యాయంగా ఏ తప్పు చేయని ఒక పసిపాపని నిందించే హక్కు లేదు. మావయ్య గారు, పెద్దవాళ్ళు చేసిన తప్పుకి ఈ పసిపాప సాక్ష్యంగా మిగిలింది.
కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాడికి నువ్వే దోషివని అన్యాయంగా శిక్ష వేసినట్టుంది మీరు పాపని అంటున్న మాటలు. ఇంకెప్పుడు దయచేసి పాపనేమీ అనద్దు మావయ్య గారు.